బీటీవీ ఇది మీ టీవీ. స్వతంత్ర భారతదేశంలో అనారోగ్యాన్ని అంగడి సరుకుగా మార్చి తూకాల లెక్కన అమ్ముతూ దేశ వినాశనానికి నాందిగా ఉన్నాం. మద్యంపై ఆదాయంతో ప్రజల రోగాలపై నిర్మించే ప్రగతి సోపానాలు ఎందుకు? మన భవిష్యత్ తరానికి మనము ఇవ్వవలసింది ఏంటి? ఎత్తైన కట్టడాలు కాదు, ఆరోగ్యము, సంతోషము. మద్యం తయారీ, రవాణా ప్రజలకి అందుబాటులో ఉన్నంతగా బియ్యపు గింజలు, పప్పు దినుసులు, విద్యార్థులకి బడి పుస్తకాలు, పాలు, కనీస అవసరాలు ఎందుకు అందుబాటులో లేవు ఈరోజు? ఎందుకు అందుబాటులో లేవు ఈరోజు మనకి? ఒకసారి మనం అందరూ దీన్ని ఆలోచించాలి. ఒక తండ్రి మద్యం సేవిస్తూ తన కొడుకుని మద్యం సేవించుకో అంటే మానేస్తాడా? అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్యాన్ని ఏరులే పారేస్తూ ప్రజలకి అందుబాటులో ఉంచుతూ సినిమాల ద్వారా, ప్రకటనల ద్వారా మద్యం సేవించకండి అంటే తాగడం మానేస్తారా? మద్యం తయారీ, అమ్మకాలు నిలిపివేయాలి. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు ప్రజలకి తలకి 5 కేజీల చొప్పున బియ్యాన్ని అందిస్తూ పేదరిక నిర్మూలన జరిగిపోయిందా? 70 సంవత్సరాల మన స్వపరిపాలన మనం సాధించింది. ఒక నిరుపేద కూలి సగం జీవితం మద్యానికి వెచ్చిస్తుంటే కుటుంబాన్ని ఎలా పోషించగలగడు? అదే మద్యపాన నిషేధం జరిగిపోతే తన సంపాదన కుటుంబానికి ఖర్చు చేసుకుంటాడు. ఏ ప్రభుత్వ సహాయ సహకారాలు మనకి అవసరం లేదు ఈరోజు. నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ పేదరిక నిర్మాణం కోసమే అయితే మనం స్వచ్ఛతంగా మద్యరహిత రాష్ట్రంగా, దేశంగా ప్రకటించుకోవాలి. ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు. మన పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య తీవ్రతని గుర్తించి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని మద్యరహిత రాష్ట్రంగా ప్రకటించుకోవడంలో ముందుకు అడుగు వేస్తారని జనసేన వైపు నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. ఈ సమస్యను ఎందుకు తీసుకున్నానంటే ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో జీవకోన, రేణిగుంట, మన ఆటో నగర్, రూరల్లో అనేక మంది, వేల మంది కూలీలు ప్రతిరోజు మీరు కావాలంటే వెళ్ళి చూడండి. వాళ్ళ పని నుంచి ఇంటికి పోవడం లేదు, భార్య పిల్లల మొహం చూడటం లేదు, మద్యం షాప్ మొహం చూస్తున్నారు, మద్యం షాపులో సంపాదన మొత్తం ఖర్చు చేస్తున్నారు. ఈ మద్యపాన భూతం మనం సమాజంలోంచి తొలగించేస్తే ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు మాకు అవసరం లేదు. వాళ్ళ కష్టాల జీతంతో వాళ్ళ పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకుంటారు. మనకి ఎన్నో సంవత్సరాలుగా మనకి నా ఊహ తెలిసినప్పటి నుంచి పక్కా గృహాలు కట్టిస్తూ ఉంటున్నారు. మద్యపాన నిషేధం చేయండి, స్వతహాగా వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని సమకూర్చుకుంటారు. జనసేన వైపుని అడుగు వేయడానికి ఒకే ఒక కారణం ఏంటంటే మద్యపాన నిషేధం దిశగా పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యపై ముందుకు వస్తారని ఆశాభావంతో నేను ఈ జనసేన వైపున అడుగులు వేస్తున్నాను. జై హింద్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.